నేను చచ్చే పరిస్థితే వస్తే హవేలీలో అందర్నీ చంపాకి నేను చస్తా. బాబుని లాకెళ్ళిపోతారేమోనన్న టెన్షన్, అంతే కదా? ప్రతాప్, ఒక పని చేద్దామా? ఏంటి? మనల్ని ఈ బాబుని ఎవరు గుర్తుపెట్టిన చోటికి పారిపోదాం. ట్రాన్స్ఫర్ చేయించుకో, పారిపోదాం. ఈ ఊరు నుండి దూరంగా పారిపోదాం. అంతకు మించి మార్గం కనిపించట్లేదు. బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఇక్కడ ఉండడం మనకు అవసరమా? అంటే సడన్ గా మనం వెళ్ళిపోతే సందీప్కి రూపుకి అనుమానం వస్తుందేమో. ఏమనుమానం వస్తుంది? అది ఈ బాబు వాళ్ళ బాబేమోనని. ప్రతాప్, పిచ్చిగా ఆలోచించుకో. ఎందుకు అనుమానం వస్తుంది? ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఆ మాత్రం తెలీదా వాళ్ళకి? అంతేనంటావా? అసలు నువ్వెలా భయపడుతుంటేనే వాళ్ళకి అనుమానం వస్తుంది. మనం బయటకొచ్చింది సరదాగా ఎంజాయ్ చేయడానికి. కుదరినప్పుడు, మనకి చేతి కానప్పుడు ఎందుకు ఇక్కడ? వెళ్దాం పద. సరే, తీసుకో. పద. ఆల్రెడీ ఇంతకు ముందే మాటిచ్చావు హవేలీకి రాజావారికి పూర్వవైభవం తీసుకొస్తానని. కానీ ఆ మాట మర్చిపోయి హవేలీ వదిలి వచ్చేశావు. హవేలీ పెద్ద కోడలిగా మామయ్య గారి క్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీ మీదుంది. మృణాలిని మామయ్య గారిని చంపే ప్రయత్నాల్లో ఉంది. సందీప్, ఎంతసేపు అయింది వచ్చి? నేనిక్కడికొచ్చి ఎంతసేపు అయింది అన్నది పెద్ద ఇష్యూ కాదు. నీ జీవితంలోకొచ్చి ఎన్నేళ్లైంది అన్నదే ఆలోచించు. రూపా, వీఆర్ నాట్ స్ట్రేంజర్స్. అపరిచితులం కాదు, భార్యాభర్తలం. కష్టసుఖాల్ని, జీవితాన్ని కలిసి పంచుకోవలసిన వాళ్ళం. అలాంటిది నువ్విలా ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. అందుకే మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు నా మాట. సందీప్, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. రూపా, నిజంగా నా మీద అభిమానంతో కాఫీ తీసుకురావాలనుకుంటే నో ప్రాబ్లం. కేవలం నన్ను అవాయిడ్ చేయడానికే కాఫీ వంకతో లోపలికి వెళ్ళాలనుకుంటే ప్లీజ్. నాతో మాట్లాడటం ఇష్టం లేదా? బాబు గురించి మాట్లాడు, ఎంతసేపైనా వింటాను. కానీ నేను హవేలీకి రావడం గురించి మాత్రం మాట్లాడొద్దు. వినే ఓపిక, ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేవు. భర్తగా నేను అడగటం తప్ప? భర్తగా నువ్వు అడుగుతావు, చెల్లిగా ప్రియాంకొచ్చి అడుగుతుంది, అత్తగా రాజేశ్వరిదేవి గారు వచ్చి అడుగుతారు, తాతయ్యగా ఆ పెద్దాయన రిక్వెస్ట్ చేస్తారు. విని విని విసిగెత్తిపోయాను సందీప్. ఎంతమందికని చెప్పను, ఎన్నిసార్లని చెప్పను? ఐఎమ్ సిక్ ఆఫ్ ఆన్సరింగ్ ది బ్లడీ టాపిక్. ఎందుకు అర్థం చేసుకోవు? వై డోంట్ యు అండర్స్టాండ్? ఇంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే నువ్వు హవేలీకి రావడం ఎంత ఇంపార్టెంటో నువ్వే అర్థం చేసుకో. నేను హవేలీకి రావాలి, అంతే కదా? వస్తాను. గుడ్. కానీ ఒక కండిషన్.
100 కండిషన్స్ పెట్టు, ఒప్పుకుంటాను. నన్ను హవేలీకి రమ్మంటూ మీ అమ్మనొచ్చి నన్ను రిక్వెస్ట్ చేయమను. ఓకేనా? చేస్తుందా? రూపా, అమ్మ పిలవాల్సిన అవసరం ఏముంది? ఉంది. ఎందుకంటే రేపు హవేలీలో అడుగుపెట్టినప్పటి నుండి ఆవిడ నన్ను టార్గెట్ చేస్తుంది. వెంటాడి వేధించి హవేలీ నుండి తరిమే వరకు నిద్రపోదు. నువ్వు అడ్డుపడవు, పడలేవు. నీకు చేత కాదు. ఆ సంగతి నీకు తెలుసు. లేదు రూపా, అలాంటి పరిస్థితి రానివ్వను. అమ్మ విషయం నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? ఆ రాక్షసి రాజావారిని మర్డర్ చేయడానికి ట్రై చేస్తోంది. ఎవిడెన్స్ తో సహా నీ ముందు ప్రూవ్ చేశారు. ఏం చేశావు? గుడ్డోళ్ళ కళ్ళు మూసుకున్నావు, చెవిటోడులా చెవులు మూసుకున్నావు. సిగ్గు లేకుండా మీ అమ్మనే సపోర్ట్ చేస్తున్నావు. నాకన్నీ తెలుసు. రూపా, ఆ టాపిక్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఏ ఇప్పుడే ఎందుకు డిస్కస్ చేయకూడదు? నేను అడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదు. అందుకే తప్పించుకుంటున్నావు. ఒప్పుకో. రూపా, ఈ జీవితానికి మీ అమ్మని ఎదిరించలేనని ఒప్పుకో. నీలాంటి మూర్ఖుడు కొడుకుగా పుట్టడం ఆవిడి గారి అదృష్టం. రూపా, మా తల్లి కొడుకుల అనుబంధం గురించి నీకే కాదు, అది ఎవరికీ అర్థం కాదు. దిగొచ్చారండి ఆకాశం నుండి గొప్ప తల్లి కొడుకులు. మిస్టర్ సందీప్, నీ అంత మూర్ఖత్వం నాకు లేదు. తల్లి కొడుకుల అనుబంధం గురించి నువ్వు చెబితే తప్ప అర్థం కాని పొజిషన్లో లేను. ఆ అనుబంధం గురించే, నా బిడ్డ గురించే ఒక తల్లిగా భర్తను కూడా వదిలేసి వచ్చి ఇలా ఒంటరిగా ఉంటున్నాను. ఆ అనుబంధం విలువ తెలుసు కాబట్టి కనబడిన నా బిడ్డ గురించి ఆరాటపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. నీ బిడ్డ దొరకడు, ఆశ వదులుకో అంటూ కావలసిన వాళ్ళే కామెంట్ చేస్తున్నా. ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడ్డానే కాని బాబు మీద ఆశ వదులుకోవడానికి సిద్ధపడలేదు. అలాంటి నాకు తల్లి కొడుకుల అనుబంధం గురించి తెలియదంటావా? అంత ఈజీగా తీసి పారేస్తావా? నేను కూడా 9 నెలల బిడ్డని కడుపులో మోసాను. ప్రాణాన్ని పణంగా పెట్టే కన్నాను. అందుకే సందీప్, బాబు కోసం ఇంతగా ఆరాటపడుతున్నాను. నేను అందరిలాంటి అమ్మనే. రూపా, నిన్ను హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. నీలో ఉన్న తల్లి ప్రేమను అనుమానించడం లేదు, అవమానించడం లేదు. ఇన్ఫాక్ట్ బాబు జాడ ఇంతవరకు తెలుసుకోలేనందుకు నేను సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. భర్తగా నా బాధ్యతల్లో ఫెయిల్ అయ్యాను. తండ్రిగా కూడా నా బాధ్యతలో ఫెయిల్ అయ్యాను. దోషిని నేనే దోషిని. సందీప్, అలా అనుకోకు. ఏ జన్మలో ఏ పాపం చేశామో అనుభవిస్తున్నాం.
సందీప్, ఒక చిన్న రిక్వెస్ట్. కాదను కదూ? అడుగు. పిచ్చిది, ఇలా అడుగుతోందేంటి అని అనుకోకూడదు. అనుకోను. నా కోసం, నా మనశ్శాంతి కోసం కాసేపు నువ్వు యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయాలా? అవును. బాబున్నాడని తెలిసినా వాడి జాడు తెలియక ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. జీవితం అంటేనే విరక్తి పుట్టేసింది. అందుకే మన బాబు దొరికేసినట్టు, మన బాబుతో హ్యాపీగా ఉన్నట్టు, మనం లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు నువ్వు యాక్ట్ చేయాలి. కొద్దిసేపు నా తృప్తి కోసం, నాకు నిద్ర పట్టడం కోసం, నేను ప్రశాంతంగా ఉండటం కోసం. ప్లీజ్ ప్లీజ్ సందీప్. థ్యాంక్ యూ సందీప్. నేనేమో బాబుతో బిజీగా ఉంటానట, నువ్వేమో ఆఫీస్ నుంచి వస్తావట. అదే సిచ్యువేషన్. సరేనా? వెళ్ళు, నువ్వు వెళ్ళా గుమ్మలో నుంచి రా. వెళ్ళు వెళ్ళు. చీచు కన్నా, నా బుజ్జి తండ్రి కదూ. అల్లరి చేయొద్దని చెప్పానా? చెప్పిన మాట వినాలి. ఇదిగో పాలు తాగు. నోరు తెరువు నాన్నా. ఇదిగో, నువ్వు పాలు తాగకపోతే పూచాడికిచ్చేస్తాను. అదిగో బూచాడొస్తున్నాడు. చూడు చూడు చూడు. రూపా, ఐఎమ్ ఎట్ హోమ్. అదిగో చూడు. ఏంటి రూపా, ఎందుకు నవ్వుతున్నావు? అది కదండి, బూచాడొస్తున్నానని చెప్పగానే మీరొచ్చారు, అందుకని. సర్లే, వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. చెప్పాను కదండి చేతులు ఖాళీ లేవని. మీరే వెళ్ళి తెచ్చుకోండి. నువ్వు పాలు తాగు నాన్నా. తాగరా. తలనొప్పిగా ఉంది, కాఫీ కూడా కావాలి. చేతులు ఖాళీ లేవని చెప్పానుగా. కిచెన్ లో వెళ్ళి మీరే పెట్టుకుని తాగండి. వెరీ గుడ్. వాట్, నేనే కాఫీ పెట్టుకోవాలా? అవును. ఎవరి కోసం? మీకోసమేగా. నేను మొగుణ్ణి. నేను పెళ్ళాన్ని. అయితే ఏంటట? ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన మొగుడికి సేవలు చేయడం భార్యగా నీ బాధ్యత. సారీ, బాబు పుట్టగానే భార్య బాధ్యతలకి రిజైన్ చేసి అమ్మ బాధ్యతని స్వీకరించేశాను. అంటే బాబు పుట్టాక మొగుడితో పనిలేదా? ఎందుకు లేదు? ఇదిగో తీసుకోండి. ఏంటది? బాబు చిచ్చుపోసి తడిపేశాడు. నీళ్ళల్లో జాడించి బయట ఆరేయండి. నేనా? ప్రస్తుతం నాకు మొగుడు అవసరం ఉంది, ఇందుకే. మరి టూ మచ్. పట్టుకోండి. రూపా, ఏంటిది? గట్టిగా అరవకండి. బాబు నిద్రకొచ్చాడు, పడుకోబెడతాను. మీ నాన్నకి వేరే పనేం లేదు, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. నువ్వు బజ్జో, నేను నీకు జోల పాట పాడతాను, నువ్వు వింటూ బజ్జోవాలి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో
కాదు మంగరాజ్ గారు, రూపకే కాదు, నాకు కూడా బాబుని చూడాలనుంది, వాడితో ఆడుకోవాలనుంది. అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా బాబు? ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా డీలా పడిపోతే, అధైర్యంగా మాట్లాడుతుంటే ఇక రూప ఏమైపోవాలి? ఈ ముసలాడు ఏమైపోవాలి? రూప నన్ను ప్రేమించకుండా ఉండాల్సింది, పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. నా భార్య అయినందుకే తనకి కష్టాలు ఎందుకు వచ్చాయని ఆలోచించి లాభం లేదు బాబు. కష్టాలు తీరే మార్గం గురించి ఆలోచించు. Sir. ఏదన్నా పని మీద వచ్చావా? Yes, sir. It's personal. చెప్పు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎక్కడికైనా దూరంగా పోస్టింగ్ కావాలి సార్. వాట్? ఎందుకలా? జస్ట్ చేంజ్ కోసం. ఐ వోంట్ బిలీవ్. నో, వేరే ఏదో కారణం ఉంటుంది. నా మీద కోపంతో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నేను అలాంటిదే లేదు సార్. యు ఆర్ మై వెల్ విషర్. మీరంటే నాకు ఎప్పుడు గౌరవమే. మరి ప్రాబ్లం ఏంటి? చెప్పాను కదా సార్, జస్ట్ ఫర్ చేంజ్. నో, యు ఆర్ బ్లఫింగ్. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఆబ్వియస్ గా తెలిసిపోతోంది. నో మిస్టర్ ప్రతాప్, ఎందుకో ఈ మధ్య నీలో చాలా చేంజ్ కనిపిస్తోంది. వర్క్ మీద కాన్సంట్రేషన్ తగ్గిపోతోంది. సస్పెండ్ అయ్యావు, లీవ్ పెట్టావు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంటున్నావు. వాట్స్ రాంగ్ విత్ యూ? ఐఎమ్ వెరీ సారీ టు సే మిస్టర్ ప్రతాప్, నీలో ఇదివరకటి వర్క్ సిన్సియారిటీ లేదు. నీ కళ్లల్లో నిజాయితీ కనిపించడం లేదు. ఎస్, నీ వెల్ విషర్ని కాబట్టి మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేస్తున్నాను. రీసెంట్ గా నీకు అప్పగించిన కేసుల్లో ఏ ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేకపోయావు. నువ్వు ఇదివరకటి ఏసీపీ ప్రతాప్ లా కనపడడం లేదు. కారణం తెలియదు కానీ నీలో చాలా మార్పు వచ్చింది. ఎందుకో గాని బాబుని అడాప్ట్ చేసుకున్న తర్వాత నీకు కలిసి రాలేదేమో అనిపిస్తోంది. సో దయచేసి బాబు విషయంలో కమెంట్ చేయకండి. ఐఎమ్ సారీ, నిన్ను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. సో దయచేసి ట్రాన్స్ఫర్ విషయం మర్చిపోవద్దు. ఈ ఒక్క హెల్ప్ చేయండి, ఇంక మిమ్మల్ని ఏం అడగను. ఐ విల్ ట్రై మై బెస్ట్ ప్రతాప్, బట్ ట్రాన్స్ఫర్ అనేది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఎనీవే, లెట్ us see. థ్యాంక్ యూ సార్. సో అర్థం కాడు. హాయ్ ప్రతాప్. హాయ్. ప్రియాంకకి ఇక్కడేం పని? ఎందుకంటే రూపక్క బాబుని దత్తత తీసుకుంది నువ్వే కాబట్టి.
పూర్తి ఎవిడెన్స్ తో కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. న్యాయం అన్యాయం ఆయనే డిసైడ్ చేస్తారు. బాబు ఎవరికి చెందుతాడో ఎక్కడుండాలో ఆయనే డిసైడ్ చేస్తారు. బీ ప్రిపేర్డ్.